కోలివింగ్ వినడానికి కొత్తగా అనిపించినా చాలా కాలంగా ఈ కల్చర్ చాపకింది నీరులో హైదరాబాద్లో విస్తరిస్తోంది. పెళ్లి కాకుండైన రిలేషన్షిప్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్ లేదా ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కోలివింగ్ అంటారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పూర్తి భిన్నమైన ఈ కల్చర్ ఇప్పుడు సర్వసాధారణమైంది. ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు మాత్రమే కలిసి ఉండే సంస్కృతి పోయి ఇప్పుడు ఈ కల్చర్ రాజ్యమేలుతుంది. నిన్న మొన్నటిదాకా లివింగ్ టుగెదర్ కల్చర్ ఉండేది. ఇందులో ఇద్దరు ప్రేమలో ఉన్నవారు మాత్రమే తమ జోడీతో కలిసి ఉండేవారు. అయితే కోలివింగ్ దీనికి పూర్తి భిన్నం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కోలివింగ్ హాస్టళ్లు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఒకప్పుడు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా లివింగ్ స్టైల్ ఉండేది. క్రమేపా అది తెలుగు రాష్ట్రాలకి సైతం పాకింది. ప్రస్తుతం అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కేపీహెచ్బీ, రాయదుర్గం వంటి ఏరియాలో ఈ కోలివింగ్ కల్చర్ కాస్త కనపడుతుంది. కోలివింగ్ కల్చర్లో ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండవచ్చు. ఐటీ క్యారిడార్, హైటెక్స్, మాదాపూర్, కేపీహెచ్బీ తదితర ప్రాంతంలో ఇటువంటి పీజీ హాస్టల్స్ వెలిశాయి. పైగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మరీ ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యువత ఎక్కువగా హాస్టల్లోనే ఉంటారు. ఇందులో కొందరు అమ్మాయిలు అబ్బాయిలు ఒకే హాస్టల్లో ఉండేందుకు మొగ్గు చూపడం విశేషం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండటంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెబుతున్నా ఈ కోలివింగ్ రిలేషన్స్ ద్వారా దుర్వినియోగం, నేరాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ కల్చర్ మంచిది కాదన్నది సామాజికవేత్తల అభిప్రాయం. ఇప్పటికీ కోలివింగ్ హాస్టల్స్ హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, సాధారణమైన హాస్టల్కు ఎలాంటి అనుమతులు, నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయని అంటున్నారు న్యాయ నిపుణులు. పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నేయాలని సజెస్ట్ చేస్తున్నారు. కోలివింగ్ కల్చర్ ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కోలివింగ్ కల్చర్ ను కొందరు సమర్థిస్తే మరికొందరు మాత్రం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.